హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇందులో వచ్చేసి అసలు ఫిల్మ్ మేకింగ్లో స్క్రీన్ ప్లేని ఎలా రాస్తారు, అసలు ఒక సీన్కి కాఫీ ఏమైనా స్క్రీన్ ప్లే తీసుకుంటారా? అనేది ఎలా క్రియేట్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. త్వరగా చెప్పండి, నాకు ఇక్కడ చాలా పని ఉంది. సో ఒక సీన్ని స్క్రీన్ ప్లేతో రాయాలంటే 6 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇవి ఆ 6 ఎలిమెంట్స్: సీన్ హెడ్డింగ్, క్యారెక్టర్, యాక్షన్, డైలాగ్, పారెంథెటికల్, ట్రాన్సిషన్. సో ఫస్ట్ వన్ వచ్చి సీన్ హెడ్డింగ్. సో ఇది వచ్చేసి ఒక లొకేషన్ కానీ ప్లేస్ కానీ, అంటే మనం అవుట్ సైడ్ తీయాలా, ఇన్సైడ్ తీయాలా, ఆ ప్లేస్ ఎక్కడ అండ్ ఏ టైంకి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ సీన్ హెడ్డింగ్లో రాస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్టీరియర్ అనమాట. సో ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి ఎక్స్టీరియర్ అని వేస్తారు. అండ్ లొకేషన్ వచ్చేసి ఓపెన్ గ్రౌండ్, అందుకని ఓపెన్ గ్రౌండ్ అని ఇచ్చారనమాట. అక్కడ ఒక పూజ జరుగుతుంది. సో హీరో వాక్ చేసుకుంటూ రావాలి అండ్ హీరోకి ఒక పర్సన్ చైర్ తీసుకొచ్చి ఆ క్రౌడ్ ముందు వేస్తారు అండ్ అందులో కూర్చోవాలని సీన్ రాస్తారు. అండ్ ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ అనమాట. అంటే సీన్ ఒక రూమ్లో కానీ ఎక్కడన్నా జరుగుతుంటే దానికి ఐఎన్టీ అని రాస్తారు అనమాట, ఇంటీరియర్. అవుట్ సైడ్ ఎక్కడన్నా జరిగితే దాన్ని ఎక్స్టీరియర్ అని రాస్తారు అనమాట, ఈఎక్స్టీ అని చెప్పేసి. అండ్ ప్లేస్ వచ్చి రైల్వే స్టేషన్లో జరుగుతుంది అండ్ నైట్ టైం. సో ఇక్కడ వచ్చేసి హీరో ఎంటీ ప్లాట్ఫామ్కి వెళ్ళి హెవీ ఎమోషన్తో ఆ ఎమోషన్ అనేది ఆ ప్లాట్ఫామ్లో బర్స్ట్ అయిపోతుందని సీన్ అనేది రాస్తారు అనమాట. అలా ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా అంతే, అవుట్ సైడ్ జరుగుతుంది అండ్ మార్నింగ్ టైంలో అండ్ మిర్రర్ రిఫ్లెక్షన్. సో విలన్ వచ్చేసి అక్కడ హీరోని మిర్రర్లో చూస్తాడు అనమాట. సో ఆ సీన్ అనేది ఇక్కడ స్క్రీన్ ప్లేలో మెన్షన్ చేశారు అనమాట. సో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి హైలైట్ చేసి ఆ క్యారెక్టర్ నేమ్ కింద ఆ క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక క్యారెక్టర్ స్ట్రెంత్ చూపించడానికి అనమాట. సో నెక్స్ట్ వచ్చే యాక్షన్ సీన్. సో ఇది వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్ అనమాట స్క్రీన్ ప్లే రైటింగ్స్లో, బికాస్ చాలా యాక్షన్ సీక్వెన్స్. సో ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే, సో హీరో వాళ్ళ ఫ్రెండ్ సిస్టర్తో మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి సిటీ బస్సులో ఉన్నవాడిని చేసి హీరో గ్యాంగ్ పట్టుకొని సో వాడికి పనిష్మెంట్ కింద వాడికి గుండు కొట్టేస్తారు అనమాట. సో సీన్ తీసే ముందు ఆ యాక్షన్ సీన్ని ఇలా రాసుకుంటారు అనమాట. సో ఈ సీన్ వచ్చేసి, సో హీరోయిన్ వచ్చేసి బస్సులో ఉంటుంది. హీరోకి చెయ్యి తగలగానే కరెంట్ షాక్ కొట్టి పూర్వజన్మ లవర్ అనేది గుర్తు వస్తుంది. సో తన చూడడం కోసం ఫస్ట్ టైం హార్స్ రైడ్ అనేది చేస్తాడనమాట. సో అలా ఈ యాక్షన్ సీన్ రాస్తారనమాట. సో మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేసిన అంతే. ఇది వచ్చేసి లోకల్ ట్రైన్లో హీరోయిన్ని లోకల్ ట్రైన్లో ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ ఏడిపిస్తూ ఉంటుంది అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఇండైరెక్ట్గా హీరోకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు అనమాట.
మా అక్కనే వడొద్దు. అంటే ఏం చేస్తావురా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం చెప్తావా? Don't touch. Stop it. Hey. హైదరాబాద్ స్టేషన్ వచ్చేసింది. ఏం చేస్తావురా నువ్వు? అబ్బా. సో నెక్స్ట్ వచ్చి డైలాగ్. సో డైలాగ్ అనేది బేసిక్గా ఒక క్రూషియల్ ఎలిమెంట్ అనమాట. సో అంటే ఆ సీన్ హైలైట్ అవ్వడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఇది వచ్చేసి నార్మల్ డైలాగ్ అంటే, అండ్ దీన్ని వచ్చి వాయిస్ ఓవర్ డైలాగ్ అంటారు అనమాట. అంటే బ్యాక్ సైడ్ నుంచి వాయిస్ ఓవర్ వస్తుంది అన్నమాట. భయంతో తాగుతాడు. మంగళవారం ఒకరోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో. ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. కుదిరితే రూట్ అవాయిడ్ చేయండి, లేకపోతే ట్రాఫిక్ లో వెయిట్ చేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ 100.3 FM. సో పారాథెటికల్ అనేది బేసిక్గా ఒక సీన్ కానీ క్యారెక్టర్ కానీ హైలైట్ అవ్వడానికి అక్కడ ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయడం కానీ, లేదంటే ఎమోషన్ యొక్క ఇంటెన్సిటీ పెంచడానికి ఇవి యాడ్ చేస్తుంటారు అనమాట. సో దాన్నే పారాథెటికల్ ఆర్డర్ అంటారు. హ్యూమన్ ఎమోషన్స్ కావచ్చు, లేదంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అయినా కావచ్చు. నువ్వు ఇక్కడ ఉండవా? ఇది వాళ్ళు వచ్చిందో చెప్పు. ఏయ్ ఆ బ్యాట్ ఇరా. ఇటే బ్యాట్ ఇచ్చి కొడితే తెలిపోద్ది. బాలేరా బండి బాలేరా ప్లీజ్. నన్ను చెడీరా. నేను శుభలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి. అన్ని అబద్ధాలు. నువ్వు శుభలక్ష్మివే. కాదు బాబు, ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్ది. అది కాదు పరమేశ్వర, కాపాడు తండ్రి. తాతయ్య, దేవుడికి చేయలేదు కదా, మరి వరాలిస్తాడంటావా? రాయి పాడైపోయినంత మాత్రాన దేవుడు పాడైపోతాడేంటి తల్లి? లోపల దైవత్వం ఉంటే విగ్రహం ఎలా ఉన్నా పర్వాలేదమ్మా. ప్రేమకు దైవత్వానికి అంగవైకల్యం ఉండదు తల్లి. సో ట్రాన్స్లేషన్ అనేది ఒక ఫైనల్ ఎలిమెంట్ అనమాట. అంటే బేసిక్గా డైలాగ్ టు డైలాగ్ ఎలా చేంజ్ అవ్వాలి, సీన్ టు సీన్ ఎలా చేంజ్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ టు ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవ్వాలి అనేది ఈ ట్రాన్సాక్షన్స్లో క్లియర్గా రాస్తారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి కటింగ్ ఆన్ యాక్షన్. సో కటింగ్ ఆన్ యాక్షన్ అంటే సో ఏదైనా ఎమోషన్ కానీ డైలాగ్ కానీ జరిగేటప్పుడే సీన్ అనేది కట్ అవుతుంది అనమాట. బావా అంటూ ఒకటే. అరే బాలుగా ఫినిష్ చేసి దొబ్బించుకున్న దరిద్రుడా, ఏదో టెన్షన్ తో చచ్చిపోతున్న తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి? ఆ అమ్మాయి సో అది ఇలా డోర్ ఓపెన్ చేసేటప్పుడు అయ్యచ్చు, లేదా డైలాగ్ చెప్పేటప్పుడు కూడా అవ్వచ్చు. బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి సో ఒక డైలాగ్ లేదా సీన్ మధ్యలో కట్ చేసి వేరే సీన్ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం కానీ, నిజం చెప్పు. స్టెఫనీ లేదు సార్. హీరో లేదా క్యారెక్టర్ ఇమాజినేషన్ లోకి తీసుకెళ్లడం లాంటిది. పైలట్ కదా, దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్ అయినా వాడు ఎందుకు ఇస్తాడరా? నేను మాట్లాడతాను. ఏంటి ఇలాగా? సో నెక్స్ట్ వచ్చి క్రాస్ కట్. సో క్రాస్ కట్ అనేది ఎక్కువ ఫోన్ కన్వర్జేషన్స్ లో కానీ, హలో సర్జీ నేను అర్జున్ పల్వాయిని, లేదంటే టూ క్యారెక్టర్స్ యొక్క రెఫరెన్స్ తీసుకునే సీన్స్ లో కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి.
సో నెక్స్ట్ వచ్చి జంప్ కట్. సో జంప్ కట్ అనేది సీన్ని లేదా స్టోరీని ఫాస్ట్గా చూపించడానికి ఈ జంప్ కట్ అనేది యూజ్ చేస్తారు. ఇది మ్యాటర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.